అరే బతికితే శంషేర్గా బతకాలి, ఏమో చస్తా కూడా మీరే అంటున్నారు కదా. మీరు ఏ పేపర్ నాకు తెలియదు, ఆంధ్రజ్యోతి మరి ఈ టీవీనో లేకపోతే టీవీ5 అవ్వచ్చు, ఏదైనా అవని. నేనేం కాదంటలా, నేను తప్పు అంటలా. అరే మీరు ఉద్యోగం కోసం చేస్తున్నారు, మీకేం వాటా ఉండదు ఏంటి? మీకేం వాటా ఉండదు కదా. నిన్న సాక్షిలో చేయొచ్చు, వాళ్ళు టీవీ5లో ఉండొచ్చు. కానీ నేను అడుగుతున్నా, మీరు ఎంతమంది నాలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటారు? కాబట్టి పోయాం. అదృష్టవశాత్తు జోగి రమేష్ ఇంట్లో లేడు. ఇంట్లో ఉండగా పెట్రోల్ బాంబులు వేసి చంపేశారు. ఆ గేటే బద్దలైపోయింది, పైకి వచ్చి చంపేశారు రమేష్ని. వీరమరణం పొందుదాం అనుకునే పోరాటం చేస్తున్నాం. రమేషో మేము ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికితే బతుకాం, బతికే పోతాం. అది లక్షణం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన వాళ్ళ తండ్రి చచ్చిపోయి అధికార పార్టీలోంచి రాజీనామా చేసి బయటకు వస్తే ఇంకా 4.5 సంవత్సరాలు, 4 ఏళ్ళు అధికారం ఉండకుండా అతను ఏమవుతాడో తెలియకుండా జగన్ నమ్ముకుని లక్షల మంది చేరారు జగన్ వెనకాల. అతను ఏమవుతాడో తెలియదు, అవుతాడో లేదో తెలియదు, సర్వనాశనం అవుతాడో తెలియదు, ముఖ్యమంత్రి అవుతాడో తెలియదు, ఆకాశానికి ఎగిసిపడతాడా, పాతాళానికి వెళ్తాడో కూడా తెలియదు. అయినా సరే 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోంచి లక్షల మంది జగన్ వెనకాల నడిచారు. ఫిల్టర్ అయిపోయారు. కష్టాన్నైనా సరే ఆనందంగా తీసుకునే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వైసీపీ నాయకులు మాజీ మంత్రులపై దాడులు చేస్తున్నారన్నారు. పేరు నాని గారు కూడా ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ మీరే అని చెప్పి ఒక టాప్ వచ్చిందా? వెల్కమ్ అని చెప్తున్నాను, వెల్కమ్ అనే చెప్తున్నాను. సార్ మీరు నన్ను వేసేస్తానంటారు, ఎన్నాళ్ళు దాక్కుంటాం? వేసేయండి, ఏముంటుంది దాని గురించి, ఏముంటుంది? ఏముంటుంది సార్? పేరు నానినో ఇంకోడో పోతే ఏమవుతుంది? మీ పతనం మొదలవుతుంది అంతే. ఏదో పోటుగాళ్ళలాగా వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నావు. గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే. అసలు బాబు గారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు, అది అందరికీ తెలుసు. ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గెళ్ళెట్టుకు పడుకున్న రోజులు పడిగాపులు పడ్డారు. అవన్నీ మాకు తెలీదా? బందర్లో ప్రజలకు తెలీదా? అందరికీ తెలుసు. ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా తయారయ్యి అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి? మీరు కాదా అమ్మాయిని దుట్టా రామచంద్రరావు కూతుర్ని పెట్టడానికి మీరు ఆ రోజున జడ్పీ చైర్మన్గా కొడాలి నాని, నువ్వు, జోగి రమేష్ గారు, ఈ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి. పనికిరారు వీళ్ళు, మీరు పనికిరారనే 50,000 ఓట్లతో ఓడగొట్టారు మిమ్మల్ని. బందర్ నియోజకవర్గంలో 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజార్చారు మిమ్మల్ని. ఇదే సంస్కృతి మీరు కొనసాగితే 0. వైఎస్ఆర్ పార్టీ కేర్ ఆఫ్ 0. ఎందుకంటే ఏమీ ఉండదు. ఇవాళ మేము ప్రజలకు ఇచ్చినట్టు మా ప్రశాంత్ రెడ్డి చూసాం పాప, ఆవిడ గురించి కూడా మాట్లాడదు. ఆవిడ నాకు మూటలు ఇస్తుందంట, దానికోసం ఆవిడ మహాతల్లి అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ నాకు తల్లే. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల నాకు చెల్లె. పిచ్చి వాగుడు ఆడవాళ్ళ విషయంలో మాట్లాడితే తాట తీస్తాం. ఇవాళ ఏదో మేము కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజలకి జవాబుదారులుగా ఉండాలి కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మాకు చేతకాగా కాదు, మేము చావసచ్చి కాదు, కానీ మాకు కొన్ని విలువలు ఉన్నాయి. నువ్వు అక్రమంగా కేసు కట్టినా మౌనంగా ఉన్నా, అక్రమంగా నా మీద ఇంటి మీదకి అనేక సార్లు పోలీసులు పంపించినా మౌనంగా
మదనపడ్డం లోపల. కేవలం నువ్వు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మా మావయ్యను పోగొట్టుకున్నాం. కానీ ఏ రోజు నేను మాట్లాడలే. మానసికంగా ఆయన మీరు అక్రమంగా పెడుతున్నటువంటి కేసులకి, నా మీద పెడుతున్నటువంటి కేసులకి కృంగిపోయి ఆయన చనిపోవడం జరిగింది. మేము ఎక్కడ కూడా మీకులాగా నీచాతి నీచంగా మాట్లాడాం. ఆయన పట్టుకుని నువ్వు ఎన్ని మాట్లాడినావో నాకు తెలుసు. కష్టపడి ఆయన కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి మాతో పాటు మేము అందరం కలిసి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. ఆకలి బాధలు తెలిసిన వాళ్ళం. అర్ధరాత్రి నిద్ర లేకుండా పనిచేయించి వ్యవస్థలు నడిపిన వాళ్ళం. నువ్వు మా గురించి మాట్లాడతావా?